తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన తోడేళ్ల రాజ్యాన్ని తలపిస్తోంది. మతిలేని విధానాలతో, నియంతృత్వ పోకడలతో రేవంత్ సర్కార్ ప్రజలను పీక్కు తింటుంది. 6 గ్యారంటీలు, అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. సంక్షేమాన్ని అటకెక్కించింది, అభివృద్ధి జాడే లేకుండా చేసింది. అందిన కాడికి దోచుకు తినడం, భూములను మింగేయడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. పూటకో మాట, రోజుకో అబద్ధం చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుల్ని తలపిస్తున్నాడు. ఒక పక్క అభివృద్ధి అద్భుతం అంటున్నాడు, విజన్ 2047 అంటూ వేదికలకి ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరోపక్క పథకాల అమలు గురించి అడిగితే రాష్ట్రం దివాలా తీసిందని అంటున్నాడు. గద్దెనెక్కి 7.5 కావస్తున్నా కనీసం ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఒక్క సంక్షేమ పథకాన్ని నిబద్ధతతో అమలు చేయలేదు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రజలను మభ్యపెడుతుంది రేవంత్ సర్కార్. నమ్మి ఓట్లేసిన ప్రజల పాలిట రేవంత్ సర్కార్ శాపంగా మారింది. రేవంత్ రెడ్డి చెప్తున్న పథకాలు ఏవీ కార్యరూపం దాల్చడం లేదు. సంక్షేమ పథకాలన్నీ దరఖాస్తుల దశను దాటడం లేదు. ఒక్క పథకమైనా ప్రజలకు చేరడం లేదు. ఒక్క గ్యారంటీ కూడా 100% పూర్తి కాలేదు. సన్నబియ్యం పంపిణీ పేరుతో రేవంత్ సర్కార్ హంగామా చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని మరాడించి సన్నబియ్యం అంటూ తమను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. రేషన్ షాపుల ముందు ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ కార్యకర్తలకే అన్నట్టు తయారైంది. ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్ల పథకం పట్టాలెక్కలేదు. ఇక మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్న పథకానికి దిక్కు లేకుండా పోయింది. కానీ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని రేవంత్ రెడ్డి ఊదరగొడుతున్నాడు. మరోవైపు జూన్ 2న యువ వికాసం ప్రొసీడింగ్స్ ఇస్తామని 2 నెలలుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. తీరా వెరిఫికేషన్ల సాకుతో వాయిదా వేసింది. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీపై రేవంత్ సర్కార్ ప్రజలను నిట్ట నిలువున మోసం చేస్తుంది. ఒకవైపు సర్కార్ ఇచ్చిన బిల్డప్కు రేషన్ షాపుల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. రోజంతా రేషన్ షాపుల ముందే క్యూ లైన్లలో నిలబడే దుస్థితి నెలకొన్నదని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఇంత కష్టపడితే నాసిరకం బియ్యాన్ని ఇస్తున్నారని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ పథకాల అమలుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు తమ చెప్పుతో తామే కొట్టుకుంటున్నట్టయిందని వాపోతున్నారు. మార్పు పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు నరకం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లున్నది మా చెప్తో మమ్మల్ని కొట్టుకుంటున్నాం. ఇంకేముంది, మేము కొట్టుకున్నా అంటనా ఓటేసి బుద్ధి తక్కువ. మా మొగోళ్ళు తాగి మాకు 2,000 ఆశపడి అయ్యో కోటేశ్వరాలు చేసి దిగేసిండుగా. ఏమిచ్చిండు ఆయన రైతులకు 15,000 ఇచ్చిండా? ఇస్తే చూపియాను. మార్పు అంటే ఇది ఆనకాలం ఎండాకాలం అవుతుంది. రెడ్డి వచ్చినాక ఎండాకాలం ఆనకాలం అవుతుంది. ఇప్పుడు మబ్బులు వచ్చి ఏడ్చుకుంటాం. మేము ఈడ బీపీ ఎక్కువ తక్కువ వస్తాం. మాకేమన్నా ఉందా? 3 నెలల బియ్యం ఓడి అన్నాడు. నెలకి తీసుకొని పోతాంగా. 3 నెలలు అయితే ఒకసారి వండుకొని తినంగా. తెచ్చుకున్నాయా బీపీ షుగర్ ఆయా. మరి ఎట్లా ఫోన్ చేస్తే మా మనవరాలు తెచ్చి ఇచ్చిపోయింది. నేను 5 గంటలకు వచ్చాను. మరి ఏమో నాకు అక్కడ ఉన్నది 5 గంటలకు వచ్చి వరకు అక్కడికి ఉన్నారు. నిన్న పెట్టినారా మేము పట్టకపోయినాం ఇంటికి. మళ్ళా మంచి 4,000 పింఛన్ అన్నాడు. గవే 2,000 గతి అంతే. నెలకి ఇస్తే మంచిగా అల్కగా పోతాము. ఇది అయ్యే వరకు దువ్వుకుంటారు, నూకేసుకుంటారు, కొట్లాడతారు, బండలు బాట్లు బాగా లైన్ పెడతారు. రాష్ట్రంలో సంక్షేమం అనేదే లేకుండా పోయింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో గొప్ప గొప్ప పథకాలను రేవంత్ సర్కార్ నిలిపేసింది. ప్రజలకు అక్కరకొచ్చే పథకాలను ఆపేసి కొత్త పథకాల పేరుతో నాటకాలాడుతుంది. క్షేత్రస్థాయిలో సర్కార్ పథకాలపై ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం అన్నారు, ఒక్క నెల సన్న బియ్యం ఇచ్చారు, ఒక్క నెల దొడ్డు బియ్యం ఇచ్చారు. ఇక మంచిగా ఉన్నాయా మరి? అవి సన్నగా దొడ్డుగా నూకొన్నాయి. ఫ్రీ బస్ ఎట్టుంది? ఫ్రీ బస్ ఎందుకు వేసి ఉండాడు? మేము పనికి అయ్యాను, మాకేమైనా అవసరం? అది 100 ఎక్కడ 50 పెట్టపోయిండు, ఎందుకు వేసి ఉండాలి? మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దాం ఏం చేసిండు? మామూలు ముంచుతాడు. తులం బంగారం బంగారం లేదు, పాడు లేదు, మాకు ఏం లేదు. ఎట్లున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏం మంచిది లేదు, ఏం మంచిది. కేసీఆర్ మంచిది. ఎందుకట్లా? ఆయన మంచిగా చేసిండు అన్నిటికీ. ఇప్పుడు రేషన్ బియ్యం కోసం అన్నం పెట్టుకొని వచ్చినావు. ఎన్ని గంటలకు వచ్చినావు? ఎందుకు? రేపు రాత్రి 7 అవుతుందన్నా. తెలంగాణలో రైతులను రేవంత్ సర్కార్ నిట్ట నిలువున ముంచింది. రైతు భరోసా పేరుతో అన్నదాతలను దగా చేస్తుంది. అధికారంలోకి రాగానే ఎకరాకు ఏడాదికి 15,000 ఇస్తామన్న రైతు భరోసాను ఇప్పటికీ అమలు చేయడం లేదు. యాసంగి సీజన్ రైతు బంధు ఇప్పటికీ పూర్తి కాలేదు. 3 ఎకరాల రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం ఇచ్చింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల బకాయిలున్నాయి. ఇప్పుడు వానాకాలం సీజన్ రానే వచ్చింది. బకాయిలతో కలిపి ఈ సీజన్ రైతు భరోసా ఇవ్వాలంటే 13,200 కోట్ల నిధులు కావాలి. వానాకాలం పంటకు సంబంధించి కొన్ని చోట్ల రైతులు ఇప్పటికే నార్లు పోశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. యాసంగికే ఇంకా రైతు భరోసా ఇవ్వలేదు. ఇంకా వానాకాలం పరిస్థితి ఏంటని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభం కాకుండానే అటకెక్కించింది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,23,000 మంది యువత ఈ పథకానికి అప్లై చేసుకున్నారు. ఆరంభ సూరత్వం ప్రదర్శించిన రేవంత్ సర్కార్ తీరా అమలు విషయానికి వచ్చేసరికి చేతులెత్తేసింది. ముందు సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్లు వస్తాయని లింక్ పెట్టింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో తర్వాత 30% మందికే ఇస్తామని చెప్పింది. తొలుత 50,000 యూనిట్లు ఇస్తామని చెప్పింది. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తామని 2 నెలలుగా ప్రచారం చేసుకుంది. కానీ బ్యాంక్ వెరిఫికేషన్ పూర్తి కాలేదని ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా పథకాన్ని నిలిపేసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రచారాలకే పరిమితమవుతుంది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మిస్తామని రేవంత్ సర్కార్ ప్రగల్భాలు పలికింది. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలి. ఇందుకోసం 22,500 కోట్లు కావాలి. రాష్ట్రంలో తొలి విడత లబ్ధిదారులుగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలనే ఎక్కువగా ఎంపిక చేశారు. అందుకే పలు జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికపై ఆందోళనలు జరుగుతున్నాయి. తొలి విడత లబ్ధిదారుల ఖాతాల్లో 3 దఫాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారు. సర్కార్ మాటలు నమ్మి చాలా మంది ఉన్న ఇండ్లను కూల్చేసి అప్పో చేసి పునాదులు నిర్మించారు. కానీ ఇప్పటికీ పైసా సాయం అందలేదని మొత్తుకుంటున్నారు. తెలుసా? వాళ్ళకి ఇచ్చిండు. ఇంత భూమి లేదు నాకు. నాకు ఇల్లు గుడియాలి. నా రేతులు వాడతా ఉట్టుకోపోతాయి. ఒక గంట ఉండమో నా ఇంట్లో ఎండగా పడిన కూరలు ఉన్నాయి, కరగకపోతాయి ఎండ వేడికి. నాకు మొత్తం రేపు వాళ్ళ భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని వాళ్ళకి ఎత్తాను. పథకాల అమలుకు సంబంధించి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. మరి అధికారంలోకి వచ్చి 1.5 దాటినా కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తే, ఇదే విధంగా ఒకదానికి మరొకటి లింక్ పెడుతూ ఏదో విధంగా మభ్య పెడుతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటారు?